నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా! అదేవిధంగా మనం పురాణాలలో 9 రకాల నవవిధ భక్తి మార్గాల్ని సూచించారు. ఏదైనా ఆ భగవంతుడిని చేరుకోవడానికే. ఆ 9 రకాలు ఏమిటో మనం తెలుసుకుందామా? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 మార్గాలలో ఏ మార్గాన్ని మనం ఆచరించినా ఆ భగవంతుణ్ణి కృప పొందడానికే కదా. ఇప్పుడు మనం ధనుర్మాసం కదా, ఆ గోదాదేవి యొక్క కథని స్మరించుకుని ఆ కృష్ణుడి ఆశీర్వాదాల్ని పొందుదామా? గోదాదేవి భక్తిలో ప్రేమను, ప్రేమలో ధర్మాన్ని చూపించిన ఒక అపూర్వమైన దివ్య స్వరూపము. తమిళనాడులోని శ్రీవిల్లుపుత్తూరులోను విష్ణుచిత్తుడు అనే భక్తునికి దైవానుగ్రహంగా లభించిన పుత్రికే గోదాదేవి. అదేనండి మన ఆండాళ్ళు. చిన్ననాటి నుంచే ఆమె మనసు ఆటల్లో కాదు, శ్రీకృష్ణుని లీలల్లోనే లీనమై ఉండేది. భగవంతునికి పూలమాలలు అల్లుతూ తానే కృష్ణుని వధువునని భావిస్తూ ఆయనతో ఐక్యమయ్యే ప్రేమను ప్రతి శ్వాసలోనూ పోషించింది. ఆమె భక్తి విధిగా కాదు, భయంగా కాదు, అది ఒక అద్వితీయమైన ప్రేమ కథ. అందుకే గోదాదేవి కథ కేవలం చరిత్ర కాదు, ప్రేమగా మారిన ధర్మస పూజ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలము ఒక పూజా విధానం కాదు, ఒక జీవన మార్గం. అసలు ధర్మం అంటే ఏమిటి, పూజ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక అమరమైన ప్రేమగాదే ధర్మస పూజ. అదే గోదాదేవి కృష్ణ ప్రేమ. నీలమేఘశ్యామలం దేవం నిత్యానంద స్వరూపిణీం గోదా ప్రేమ సమాయుక్తం వందే శ్రీకృష్ణమర్చితం. నీలమేఘ వర్ణుడైన నిత్యానంద స్వరూపుడైన గోదాదేవి ప్రేమతో ఐక్యమైన ఆ శ్రీకృష్ణుని భక్తితో వందనం చేస్తున్నాము. ధర్మం అంటే భయం కాదు, శిక్ష భయం కాదు. ధర్మం అంటే మనం హృదయం శుద్ధి కావడం, మన జీవితం ప్రేమగా మారడం. పూజ అంటే దీపం వెలిగించడమే కాదు, మంత్రాలు చదవడమే కాదు. పూజ అంటే మన మనసుని భగవంతుని పాదాల వద్ద వంచి ఉంచడం. ఈ ధర్మస పూజకు జీవిత రూపమే గోదాదేవి. గోదాదేవి చిన్నప్పటి నుంచే సాధారణ బాలిక కాదు. ఆమె ఆడుకున్నది బొమ్మలతో కాదు, కృష్ణనామంతో. ఆమె కలలు లౌకిక ఆశలతో కాదు, కృష్ణ సాన్నిధ్యంతో. తండ్రి విష్ణుచిత్తుడు భగవంతునికి మాలలు కట్టమని చెప్పినప్పుడు ఆమె చేతులు పూలను మాత్రమే కాదు, తన హృదయాన్నే అల్లాయి. ఒకరోజు గోదాదేవి తండ్రి పూజకు ముందే ఆ మాలలను తన మెడలో వేసుకుంది. లోకం దానిని తప్పుగా చూసింది, కానీ భగవంతుడు చూసింది ఆమె హృదయాన్ని. ఆ మాలల్లో అహంకారం లేదు, అపవిత్రత లేదు, ఉన్నది ఒకటే, నేను నీదాన్నే కృష్ణ అనే నిశ్చల సమర్పణ. అందుకే ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడు ఆ మాలలను స్వీకరించాడు. ఇక్కడే ధర్మస పూజ యొక్క రహస్యం ఉంది. ధర్మం అంటే ప్రేమ, పూజ అంటే సమర్పణ, వ్రతము అంటే విడిపోని సంకల్పము. గోదాదేవి చేసింది విధి కాదు, భక్తి కూడా కాదు, అది ఆత్మతో చేసిన విహారం. కృష్ణుడు ధర్మాన్ని బోధించాడు, గోదాదేవి ఆ ధర్మాన్ని జీవించింది. అతను చెప్పాడు కర్మ చెయ్యు, ఆమె చూపించింది ప్రేమగా జీవించు అని. అందుకే ఆమె ప్రేమ సాధారణ భక్తి కాదు, అది ఐక్యత, అద్వైతం. శ్రీకృష్ణ ప్రియ సకులారా, మనందరం గోదాదేవిలాగా దీర్ఘ పూజలు చేయలేకపోవచ్చు, పెద్ద వ్రతాలు నిరంతరం చేయలేకపోవచ్చు, కానీ శుద్ధ హృదయంతో ఒక్క తులసీదళం సమర్పించగలిగితే చాలు. మన జీవితాన్ని ప్రేమగా మార్చగలిగితే చాలు. అదే నిజమైన ధర్మస పూజ. న ధ్యానం న జపం నైవ నైవాస్య నచ వందనం కేవలం కృష్ణం ప్రేమైక్యం గోదాయై నమో నమః. ధ్యానం కాదు, జపం కాదు, కేవలం కృష్ణునితో ఐక్యమైన ప్రేమే నిజమైన ధర్మస పూజ. ఆ గోదాదేవికి మా నమస్కారాలు. హరే కృష్ణ.